ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 15వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 21వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రగ్రహం నీచ స్థితి, కేతువు కూడా అక్కడే ఉన్నారు. మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం మంచి అనుకూలత ఉన్నది. రాశిలోనే రాశ్యాధిపతి బుధగ్రహం ఉన్నారు. అలాగే 2వ స్థానంలో కేతుగ్రహం, శుక్రగ్రహం నీచ స్థితి, 6వ స్థానంలో చంద్రగ్రహం, 7వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 8వ స్థానంలో రాహుగ్రహం, 10వ స్థానంలో గురుగ్రహం, 11వ స్థానంలో కుజగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం సింహరాశి వారికి గతంలో కంటే కొంత అనుకూలమైన ఫలితాలు బాగా పెరిగి ఉన్నాయి. అనుకూల స్థితి బుధాదిత్య యోగం ఉంది రాశిలో. అలాగే అనుకూలమైన వాతావరణం బాగా కనపడుతుంది. ఆలోచన తీరు చురుకుగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. అలాగే ఆచరణ విధానం కూడా అంతకంటే ఎక్కువగానే స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఆలోచన తీరు బాగుంటుంది, ఆచరణ విధానం బాగుంటుంది. ధనయోగాదులు అనుకూలపడుతున్నాయి. ఈ వారం గతంలో కంటే కొద్దిగా అనుకూలమైన స్థితిని చూసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సకాలంలో రావడం, మనం కూడా ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాన ధర్మాలు చేసే అవకాశం ఉంది. దైవ సంబంధించిన విషయాల్లో ఖర్చులు చేసే అవకాశం ఉంది. అలాగే తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మాట తీరు వ్యవహారం అంతా కూడా కొద్దిగా మారి ఉంటుంది. అనుకూల స్థితి సౌమ్యత పెరుగుతుంది. ఆలోచన తీరులో కూడా కొంత అనుకూలమైన వాతావరణాన్ని చూడగలుగుతాం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత కలిగి ఉంటారు. మంచి అనుకూలమైన పరిస్థితే కనబడుతోంది. అలాగే గృహ వాహన యోగాదులు అనుకూలపడుతున్నాయి. కాబట్టి అది కూడా ఆ విషయంలో కూడా అనుకూలత బాగానే ఉందని తెలుస్తోంది. కొత్తగా గృహ సంబంధించిన, వాహన సంబంధించిన విషయాల్లో క్రయ విక్రయాదులు చేయటానికి ఇది సరైన సమయంగానే చెప్పవచ్చు. అలాగే మాతృ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత పెరుగుతోంది. బంధువులు, మిత్రుల దగ్గర మంచి అభినందనలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యా విషయాల్లో విద్యార్థులకి అనుకూలత ఉంది. అలాగే పోటీ పరీక్షల్లో మంచిగా రాణిస్తారు. గట్టిగానే మనకి పోటీ ఉన్నప్పటికీ కూడా అంతా పోటీల్లో కూడా పోటీ విషయాలలో, పోటీ పరీక్షల్లో కానీ, క్రీడల్లో కానీ అనుకూల స్థితిని చూడగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ లేవు, చురుకుగానే ఉంటారు. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు చేయడానికి కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. కొత్త అగ్రిమెంట్ల పైన సంతకాలు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేటు, షేర్ మార్కెటు ఇలాంటి వ్యవహారాల్లో కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం కొంత అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. భాగ్యస్థితి కొంత వృద్ధికరంగా మారుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో
బాగా అనుకూలంగా ఉంది. మనకి గతంలో కంటే ఈ వారం ఆర్థిక పరమైన విషయాలు మేలుగానే కనబడుతున్నాయి. అలాగే ఉద్యోగ స్థితిలో కూడా మంచి అనుకూలత, గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మన పనికి గుర్తింపు కలుగుతుంది. చురుకుగానే వ్యవహరిస్తారు. అలాగే పని చేసే చోట కొంత అంటే వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన విషయాల్లో కూడా కొంత శ్రమ అధికంగా చేయవలసి వస్తుంటుంది. అలసిపోయినంత వరకు చేయవలసిన పరిస్థితి కనబడుతుంటుంది. అయినప్పటికీ కూడా సంతోషంగానే, ఇష్టపూర్తిగానే చేస్తారు. ఖర్చులు సాధారణంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన ఖర్చులు అయితే ఉండవు. ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు కొంత పెరిగే అవకాశం ఉంది. అలాగే అలంకరణ సామాగ్రి, గృహోపకరణాలు వలన కొంత ఖర్చు జరుగుతుంటుంది. అంతా కూడా మన అభిష్టం ప్రకారంగానే ఈ సింహరాశి వారికి ఈ వారం కుదురుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంకా బాగా అనుకూలపడటం కోసం, మంచి శుభలక్షణాలు పెరగడం కోసం ఈ వారం ఈ సింహరాశి వారు వినాయక స్వామి పూజా నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.